సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. 3 గంటల 50 నిమిషాల పాటు ప్రశ్నించారు చిక్కడపల్లి ఏసీపీ సిఐ. ఈ ఉదయం 11 గంటల 6 నిమిషాలకు స్టేషన్కు చేరుకున్న బన్నీని థియేటర్లో జరిగిన అంశాలపై ప్రశ్నించారు. సెంట్రల్ జోన్ డీసీపీ సమక్షంలో ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఉన్నారు. ఎంక్వైరీ తర్వాత అల్లు అర్జున్ తన సొంత వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలీదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు ప్రకటించారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? పర్మిషన్ లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? రోడ్ షోకు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? లాంటి ప్రశ్నలు బన్నీని అడిగినట్లుగా సమాచారం. విచారణలో భాగంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసినట్లుగా సమాచారం. పోలీసులు అడిగిన అంశాలపై అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఈ కేసులో అల్లు అర్జున్ మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎంక్వైరీకి మళ్లీ ఎప్పుడు రావాలో నోటీసులు జారీ చేస్తామని, అందుబాటులో ఉండాలని బన్నీకి తెలిపారు. అయితే విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా పోలీసులకు తెలిపారు అల్లు అర్జున్. పుష్ప హీరో విచారణ నేపథ్యంలో ఇంట్లోకి ఎవరొస్తున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మీడియాతో పాటు చుట్టుపక్కల వారు అల్లు అర్జున్ నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. చాలా మంది వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవసీ కోసం అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం కూడా మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ఆ పరదాలను మళ్లీ తొలగించారు.